తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే వాళ్ళ అన్యోన్యతను చూసి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇలా ఉండాలి అమ్మ నాన్న అని. సో అలాంటిది వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు మాకు అసలు వద్దు అని కూడా అనుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉండాలంటే ఏదైనా మంత్రం ఉందంటారా జపించడానికి? మంత్రం ఉంది. అయితే నేను చెప్పేది, ఈ మధ్య నాకు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా, క్లయింట్స్ వస్తూ ఉంటారు, మా పిల్లలు పెళ్ళొద్దు అంటున్నారండి అని చెప్తారు. ఎందుకు అని అంటే, కొంచెం అంతర్లీనంగా కనుక అడిగితే మా అమ్మ మా నాన్న చాలా దెబ్బలాడుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ దెబ్బలాట చూస్తూనే పెరిగాను నేను. నాకు ఇంకా అది ఆ లైఫ్ నాకు వద్దనిపిస్తుంది. నేను సుఖంగా ఉంటాను. ఐఎమ్ ఫైన్ సింగిల్, ఐఎమ్ ఫైన్ సింగ్ విత్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కడిని వెళ్ళిపోగలుగుతాను, నేను ఒక్కరిని వెళ్ళిపోగలుగుతాను, నాకు అదేం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. చెప్పి, మీరు ఎప్పుడన్నా ఒక్కళ్ళు వెళ్ళారు ఎక్కడికన్నా అని నన్ను అడుగుతారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అని అంటారు. నేను చెప్తాను, భయం అనిపిస్తుంది నాకు, ఒక్కదాన్ని ఉన్నానా ప్రపంచంలో అంటే అమ్మో అని అనిపిస్తుంది, నేను ఎప్పుడు అట్లా ఆలోచించాను, మీరు కూడా మానేసేయండి అని అంటే మనం అనుకుంటాం పిల్లలు మనల్ని పట్టించుకోవట్లేదనో, లేకపోతే వాళ్ళు చూడకుండా మనం దెబ్బలాడుకుంటున్నా అని అనుకుంటాం, కానీ వాళ్ళ మీద అంత పడుతుంది ఎఫెక్ట్. కాబట్టి ఏమన్నా కొంచెం గట్టిగా మాట్లాడుకున్నా కూడా ఒక్కళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకళ్ళు కామ్గా ఉండాలి. ఆ కామ్గా ఉండే తర్వాత మాట్లాడుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మనం సమానత్వం ఎక్కడ వెతికేసుకుంటున్నాము అని అంటే, చెడు అలవాట్లు చేసుకోవడంలో. వాళ్ళేనా తాగేది, మనం కూడా తాగుదాంలే, ఏముంది దాంట్లో, తాగితే తప్పేముంది. వాళ్ళు మీరు చూస్తే చాలామంది స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీస్. ఏ మగవాళ్ళైనా ఆడవాళ్ళు కూడా తాగితే తప్పేముంది అని అంటే, మన శరీర నిర్మాణము అస్సలు సహకరించదు. వాళ్ళది సహకరిస్తుందని కదా, వాళ్ళది కూడా సహకరించదు, మనది అస్సలు సహకరించదు. మనం ఇంకొకళ్ళకి జన్మనివ్వాల్సిన వాళ్ళము. మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జోలికి అస్సలు వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం సమానత్వం అందులో ఒకటి, అరవడంలో ఒకటి, వాళ్ళకంటే సమానంగా సంపాదిస్తున్నాం, మనకేం తక్కువ అనే దాంట్లో ఒకటి వెతుక్కుంటున్నాం అనేది నా గట్టి భావన. మరి ఇలాంటప్పుడు నిజంగా అసలు మంత్రం చదువుతారా? పూజ చేసుకోండి అని అంటే, అంత పూజ చేసుకుంటే గొడవలు సమసిపోతాయి అని కనుక నమ్మకం ఉంటే అసలు అరవరనే నా భావన. అంటే అరవకూడదని నేను అనట్లేదు, కానీ ఆడదానికి ఒక ప్రత్యేకమైన అబిలిటీ ఇచ్చాడు భగవంతుడు. అంటే ఎంతమందికైనా ప్రేమ పంచగలుగుతుంది, ఎంతమందితో అయినా ఇంటరాక్ట్ అవ్వగలుగుతుంది. అదే మగవాళ్ళు అనుకోండి, నేను టైం లేదు అని అనుకుంటారు. వాళ్ళకి చిన్న ఫ్యామిలీ, దాంతోనే వాళ్ళ జీవితం అంతా అనేది మనం తెలుసుకోవచ్చు. అదే మనం అనుకోండి, సమయాన్ని కేటాయించగలుగుతాం. అలాగే మల్టీ టాస్కింగ్ కూడా ఆడవాళ్ళు తొందరగా చేయగలుగుతారు. మీరు చూస్తే కనుక ఇక్కడుండి కూడా మీరు ఇంట్లో మేనేజ్ చేసేస్తారు. అవునా కదా? ఏం చేయాలి, ఎలా చేయాలి, టైం టు టైం అన్నీ కూడా ప్లానింగ్ ఉంటుంది. తొందరగా మల్టీ టాస్కింగ్ చేయగలుగుతాం మనం. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు ఉందండి ఓపిక, కానీ తొందరగా కోపం వచ్చేస్తుంది, ఈ మధ్య తొందరగా రియాక్ట్ అయిపోతున్నాను, అందులో ఈ మెనోపాజ్ అని చెప్పి, లేదంటే ఈ పీసీఓడి వల్ల అని చెప్పి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా తొందరగా బర్స్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది. మరి అలాంటివన్నీ కాకుండా చూసుకోవాలి అంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే మీరు శివుడికి తప్పకుండా అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే ఆయనకి నీళ్లతో అభిషేకం చేస్తారో మనకున్న మాలిన్యాలన్నీ కూడా, అంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, కోపం కానివ్వండి, ఉత్తిపుణ్యానికి అరవడం కానివ్వండి. కొంతమంది ఎలా చేస్తారు అని అంటే, వాళ్ళు తప్పు చేసి వదిలేసి కామ్గా కూర్చుంటారు, ఇక అరిచేది అరుచుకుంటూ ఉంటుందిలే అని చెప్పి. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా కేవలం శివుడిని అభిషేకం చేస్తే అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రోజు ఒక 41 days శివాలయానికి వెళ్ళి స్వామికి అభిషేకం చేసి దండం పెట్టుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కేవలం భార్యాభర్తలతోటే వెళ్ళిపోదు, చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది వాళ్ళ గొడవలు. ఇటు అమ్మ నాన్న, అటు అమ్మ నాన్న. మీరు చూస్తే అసలు ఇంత క్రూరంగా ఉంటారా భర్తలు అని అనిపిస్తుంటుంది. నేను వెంటనే పైనకి నాకు సజెషన్స్లో వచ్చినా కూడా యూట్యూబ్లో చదవను, స్క్రోల్ పైకి తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. అంటే అంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? అసలు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్పొచ్చు కదా, డివోర్స్ ఇచ్చేయచ్చు కదా. ఇట్లా చంపాడు, ఇలా ఉడికించేశాడు అంటే భలే భయం అనిపిస్తుంది అనమాట. అసలు ఇంకా
అసలు ఇంకా చదవను, సాధారణంగా అయితే చదవను, వెళ్ళిపోతూనే ఉంటుంది అది, దాని దృష్టి కూడా పెట్టను. అలా అంత క్రూరత్వంగా మనుషులు మారిపోతున్నారు అని అంటే ఒక్కొక్కసారి మృగాలు బెటర్ ఏమో అనిపిస్తుంది. నేను సఫారీ గురించి చదువుతూ ఉంటే మామూలుగా జీప్లో వెళ్తూ ఉంటారు కదా, అవి వాటికి అలవాటేట. ఫారెస్ట్లో మనం అనుకుంటాం కదా ఎక్కడి నుంచి అన్నా వచ్చి సఫారీలో వచ్చి అటాక్ చేస్తామేమో అనుకుంటాం కదా, కానీ వాటికి ఆ జీపులు సౌండ్ వాటికి అలవాటట, రెగ్యులర్ బేసిస్ అట. కాబట్టి అవి వచ్చి ఏమి అటాక్ చేయవుట సాధారణంగా. అవి కూడా అలా ట్యూన్ అవుతూ ఉంటే మనుషులేంటి ఇట్లా మృగాల కంటే కూడా దారుణంగా మారిపోతున్నారు అని అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మాత్రం భగవంతుణ్ణే అనుకోవడం అని కాదు, తప్పకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఇతనితో, వీళ్ళతో, భార్యతో కానీ భర్తతో కానీ ప్రాబ్లం ఉంది అని షేర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళు కేవలం భగవంతుడిని నమ్మేసుకున్నామా అనేది కాదు, ఆ భగవంతుడు మనిషి రూపంలో కూడా ఎక్కడైనా వచ్చి మనకి సహాయం చేస్తాడేమో అని వెతకడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా కరెక్ట్ గా చెప్పారండి. అవును, నిజంగానే అందరికి షేర్ చేసుకోవడం ఒక రకంగా మంచిదే. అవును, ఎవరు అంటే చాలా కష్టం. అవును, ఎందుకంటే మనకు అనిపించవచ్చు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని, కానీ అవతల వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ సమస్యకి, ఇప్పుడు మీరైనా నేనైనా అవతల వాళ్ళది సమస్య అయినప్పుడు మనం తొందరగా ఆలోచించగలుగుతాం, ఇలా చేయి అని చెప్పి 4-5 సలహాలు ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఛాన్సెస్. మనది అన్న దానికంటే కూడా మనం సమస్యలో కూరుకుని ఉండిపోతాం కాబట్టి మనకు అర్థం కాదు. అదే వేరే వాళ్ళది అనుకోండి మనం చెప్పగలుగుతాం, అది చాలా ఇంపార్టెంట్. లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి గొడవలు అని అనుకుంటే కనుక డివైన్ టుగెదర్ చాలా బాగా పనిచేస్తుంది. స్విచ్ వర్డ్, ఇంగ్లీష్ స్విచ్ వర్డ్ అనమాట. నేను స్విచ్ వర్డ్స్ అన్ని చెప్తూ ఉంటాను. డివైన్ టుగెదర్ అని అంటే చాలా బాగా పనిచేస్తుంది. డివైన్ టుగెదర్ ఏంటంటే అవతల వ్యక్తిలో ఏమైనా తప్పు ఉంటే గనక అతన్ని సంస్కరిస్తుంది డివైన్ టుగెదర్ డివైన్ అనుకుంటే గనక మనలో ఏదైనా మిస్టేక్ ఉంటే గనక మనని సంస్కరిస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, అవతల వాళ్ళు విరివిగా వాళ్ళ చెల్లెళ్ళకో పేరెంట్స్కో ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది అమౌంట్. వాళ్ళు ఇవ్వాలి, తప్పదు, వాళ్ళ బాధ్యత. కానీ ఇక్కడేమో మనకి పిల్లలు ఉన్నారు కదా, ఎలా ఎందుకు ఇచ్చేసావు నువ్వు అనేసి భర్తని భార్యో లేకపోతే భార్యని భర్త అనడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, నా నుంచే మిస్టేక్ జరుగుతుందా అంటే టుగెదర్ డివైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అవతల నుంచి ఏమైనా మిస్టేక్ జరుగుతుందా అంటే డివైన్ టుగెదర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే దాన్ని ఎలా మనం చాంట్ చేసుకోవాలి, టుగెదర్ డివైన్ టుగెదర్ డైలీ 28 times చాంట్ చేసుకోవాలి. అలాగే లేదు టుగెదర్ డివైన్, మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది చేయొచ్చు అనమాట. అయితే డివైన్ టుగెదర్ లేకపోతే టుగెదర్ డివైన్ ఏదైనా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, నిజంగా ఇలాంటివి అన్ని కూడా తెలుసుకోవాలి. ఒకళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంకొకళ్ళన్నా చేసి వాళ్ళ దారిలోకి వీళ్ళు రప్పించుకోవాలి. ఎందుకు అని అంటే ఇవాళ రేపు మీరు చూస్తే గనక పేర్లు వింతగా ఉంటాయి అన్నమాట. గ్రే డైవోర్స్ అని వింటున్నాం ఇప్పుడు. ఈ గ్రే డైవోర్స్ ఏమిటా అని అంటే ఏజ్ వచ్చేసిన తర్వాత, అంటే పెళ్ళయి 20 సంవత్సరాలు దాటిన తర్వాత డివోర్స్ తీసుకోవడం అనమాట. ప్రముఖ వ్యక్తులు కూడా దీని బారిన పడుతున్నారు. మరి 20 ఏళ్ళు చక్కగా కాపురం చేశారు, చక్కగా పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి ఇంకో 4-5 ఏళ్ళు పోతే కరెక్ట్గా చూస్తే కనుక 4-5 ఏళ్లలో పెళ్ళిళ్ళు చేయాల్సిన వాళ్ళు డివోర్స్ చేసుకుంటున్నారు ఏంటా అని అనిపిస్తుంది. పేర్లు చూస్తే భయం వేస్తుంది నాకు, ఇదేమిట్రా బాబు ఇదొక్కటా మళ్ళీ ఇప్పుడు అని చెప్పి. ఇదివరకు వే బ్యాక్ 2009 ఆ టైంలో నేను చూస్తే డివోర్స్ అప్లికేషన్స్ టైప్ చేయడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు, దానికి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు టైప్ చేసేవాళ్ళు అనమాట. అడ్వకేట్స్ కూడా డిఫరెంట్ అడ్వకేట్స్ ఉండేవాళ్ళు. డివోర్స్ కేసు లైన్ చూస్తారు, వాళ్ళు చూస్తారు, ఆవిడ చూస్తుందని చెప్పుకునేవాళ్ళు. టైప్ చేసేవాళ్ళు కూడా విడిగా ఉండేవాళ్ళు. 2009 వరకు ఇదే పరిస్థితి, మీరు నమ్మండి. ఇప్పుడు చూస్తే అసలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇప్పుడు సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు, డివోర్స్ సెలబ్రేషన్స్ అని. అదే కదా. సో ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ జనాలు సంస్కృతి కాదు అసలు. అందుకనంటే కుటుంబ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఎందుకు కాదు మన సంస్కృతి, ఎవరు చెప్పారు మీకు అవన్నీ కాదు. కుటుంబ వ్యవస్థ మన ఇండియన్ దాంట్లో ఏంటి అని అంటే ఫ్యామిలీ సిస్టమే చాలా పవర్ఫుల్ అనమాట. మన ఏంటి పవర్ మనది అని అంటే ఫ్యామిలీ సిస్టమ్. అక్కడ 18 ఏళ్ళు రాగానే పంపించేస్తారు, పిల్లాడినైనా పిల్లనైనా నువ్వు సంపాదించుకొని బ్రతుకు నువ్వు మేజర్ అయిపోయి మా అవసరం నీకు లేదు, మేము నీకేమి చూడాల్సిన అవసరం లేదని మనం అట్లా చూస్తాం లేదు. 5 ఏళ్ల పిల్లాడైనా సరే వాడు నేను లేకపోతే పెరుగన్నం తినడమ్మా, ఫ్రిడ్జ్లో పెరుగు తీసుకోవడం కూడా రాదు వాడికి, ఉందా లేదా కూడా చూసుకోవడం రాదు.
ఆ ప్రేమ చాలా, అదే మనకి పునాది, చాలా గట్టిగా బలీయమైంది అనమాట. దాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే కనుక భార్యాభర్తల నుంచే స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఖచ్చితంగా. కాబట్టి దీని మీద దృష్టి అనేది పెట్టాలి అందరూ. చక్కగా అండి, చాలా బాగా వివరించారు. అలాగే మీరు చెప్పిన స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటితో పాటు అర్ధనారీశ్వర స్వామి మంత్రం కూడా మనం జపించుకుంటూ ఉంటే మంచి జరుగుతుంది, కలిసి ఉంటారు అని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలండి. చూసారు కదా, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాము. మరి అలానే శ్రవంతి గారు చెప్పినట్టుగానే కలిసి ఉంటే కలదు సుఖం. సో దానికోసం ఏదన్నా చేయొచ్చు మనం. మరి అలానే చెప్పినట్టుగానే చేసుకుందాము, అందరం కలిసి ఆనందంగా ఉందాం. మరి ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.